అల్లుకున్న బంధం 11వ భాగం. ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. రాధ చెంగు పట్టుకొని కనపడ్డాడు మహేంద్ర. అతని వంక కోపంగా చూస్తూ కనబడింది రాధ. అది చూసిన పూజ తల కొట్టుకొని మహేంద్ర వైపు కొంచెం సీరియస్గా చూస్తూ ఏంటి ఆ పని అని కళ్ళతో చేతులతో సైగ చేసింది. రాధ వైపు పూజ వైపు అటు ఇటు తిప్పుతున్న మహేంద్ర రాధ మీద తన చూపును ఆపి చీర దీపంలో పడిపోతుంది, అందుకనే పట్టుకున్నాను అని వివరణ ఇచ్చాడు. అతని మాట నమ్మలేనట్టు అలా సీరియస్గానే కిందకి చూసిన రాధ తను నడుస్తున్న పక్కన దీపాలు ఉండడం చూసి అతను చెప్పింది నిజమే అని నిర్ధారణ చేసుకొని థ్యాంక్ యూ అని మహేంద్ర చేతిలో చీరని లాక్కొని తను ముందుకు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంది. రాధ కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత పూజ మహేంద్ర దగ్గరకు వెళ్ళి అతని చేతి మీద ఒకటి వేసి, నీకు చేతులు దురద, నీ రాధమ్మకి చిప్పు దొబ్బింది, తనకి ఏ విషయం గుర్తులేదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. పక్కన దీపం ఉంది కాబట్టి సరిపోయింది, నువ్వు చెప్పింది సింక్ అయింది, లేదంటే లాగిపెట్టి చెంప మీద కొట్టి ఉండేది, పరువు పోయేది అని సీరియస్గా చెప్పింది పూజ. పూజ వైపు చూసి ఏడవలేక నవ్వే నవ్వు ఒకటి నవ్వి, నువ్వు చెప్తున్నావు కానీ మర్చిపోయిందని నాకు డౌటే, లేకపోతే నేను చెప్పగానే నేను చెప్పింది నిజమా కాదా అని కిందకి చూసుకొని మరీ నిర్ధారణ చేసుకుంది. ఎప్పుడు అలాగే క్రాస్ చెకింగ్ చేసుకుంటుంది నేను చెప్పే మాటలను అని. రాధమ్మ వెళ్ళిపోతుంది, పద మనం కూడా వెళ్దాం అని అన్నాడు. కర్మ కర్మ అని అనుకొని పూజ మహేంద్రని తిట్టుకుంటూనే ముందుకు వెళ్ళింది. పుట్టినరోజు నాడు మొగుడిని తిట్టకూడదు, కళ్ళు పోతాయి, ఇప్పటికే కళ్ళజోడు పెడుతున్నావు, ఇంకా నన్ను తిట్టావనుకో కళ్ళజోడు పెట్టినా కూడా కళ్ళు కనిపించవు అని అన్నాడు వెనక నుండి మహేంద్ర. ఈ ఘోరాలు చూసే కన్నా ఆ కళ్ళు కనిపించకుండా పోవడమే మంచిదిలే, నువ్వు రా ముందు వెళ్దాం అని మహేంద్ర చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంది. అసలు ఏం జరిగిందో తలుచుకున్నాడు మహేంద్ర. రాధమ్మ, నేను నీ దగ్గరికి వచ్చానంటే ఎప్పుడూ నీ కొంగు పట్టుకునే తిరుగుతా, అస్సలు వదిలిపెట్టను అని తను అన్న మాటలు గుర్తొచ్చాయి. అలాగే కన్నయ్య, నిన్ను నా చెంగు కట్టేసి నా వెనకాలే తీసుకెళ్తా అని చెప్పింది రాధమ్మ. ఈ మాటలన్నీ గుర్తొచ్చి తన ముందు ఉన్న రాధ చెంగుని పట్టుకున్నాడు. ఆ మాటల మైకంలో పడి 4 అడుగులు ఆమెకు తెలియకుండా చీర కొంగును పట్టుకొని నడిచినా కూడా కాలికి దీపం తగలడంతో ఒక క్షణం మహేంద్ర ఆగడం వల్ల, మహేంద్ర చేతిలో ఉన్న చీర రాధ ముందుకు కదలడం వల్ల టైట్ అవ్వడం, రాధ వెనక్కి తిరగడం, మహేంద్రని సీరియస్గా చూడడం ఒకేసారి జరిగిపోయాయి. ప్రస్తుతం ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న ముగ్గురు రాధ గోశాల దగ్గర ఉన్న తన పిల్లల్ని కూడా పిలవడంతో 6 గుడిలోకి దర్శనానికి వెళ్ళారు. పంతులు గారికి పూజ సామాన్లు ఇచ్చిన పూజ మహేంద్ర పేరు, గోత్రం, నక్షత్రం అన్నీ చెప్పింది. అదేంటమ్మా ఇప్పుడే కదా అని పంతులు గారు ఏదో చెప్పబోతుంటే, త్వరగా కానివ్వండి పంతులు గారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళాలి అని అంది రాధ. సరేనమ్మా, అష్టోత్తరం చేయమంటారా అని అడిగాడు. పూజ చేయండి అని చెప్పి కృష్ణయ్యకి నమస్కారం చేసింది. పిల్లలు ముగ్గురు కూడా కృష్ణయ్యకి నమస్కారం చేసుకుంటూ ఉంటే రాధ కృష్ణయ్యకు నమస్కారం చేస్తూనే ఏవో స్తోత్రాలు చదువుకుంటూ ఉంది. దృష్టి కృష్ణుడి మీద ఉన్న మనసు రాధ మీదే ఉండడం వల్ల మాటిమాటికి ఆ దృష్టిని రాధ మీదకు మరలుస్తూ మళ్ళీ ఆమె ఎక్కడ చూస్తుందని కృష్ణుడి మీదకు మరలుస్తూ ఉన్నాడు మహేంద్ర. ఏంటి పంతులు గారు, ఇవాళ గుడి అంతా దీపాలు వెలిగించారు అని అడిగాడు మహేంద్ర పూజ పూర్తి చేసుకొని ప్రసాదాలు ఇవ్వడానికి వచ్చిన పంతులు గారిని. ఏం లేదు బాబు, ఇవాళ ఏకాదశి కదా, అందుకోసమని వెలిగించాము. ఎవరో ఒక దాత ఈరోజు దీపాలు వెలిగిస్తాను అని మొక్కున్నారట. పొద్దున్నుండి గుడిలో పూజలు కైంకర్యాలు అన్నీ వాళ్లే చేయిస్తున్నారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అని వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ, అరటిపళ్ళే కాకుండా దేవుడికి నైవేద్యం పెట్టిన చక్కెర పొంగలి, ఒక లడ్డు కూడా ఇచ్చారు పంతులు గారు. పంతులు గారు ఇచ్చిన లడ్డు తీసుకున్న మహేంద్ర, ఇంకో లడ్డు ఇవ్వచ్చుగా పంతులు గారు అని అడిగాడు. మహేంద్ర వంక సీరియస్గా చూసింది పూజ. బాబు, అక్కడ కౌంటర్ ఉంది, అక్కడ అమ్ముతారు, తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని అని చెప్పారు పంతులు గారు. పూజ మహేంద్ర వంక అలాగే సీరియస్గా చూస్తూ, ఉదయం నుండి తింటూనే ఉన్నావు కదా లడ్డూలు, గుడిలో కూడా ఆ లడ్డూలు గోలేనా, ఇంత లడ్డూలు పిచ్చి ఏంటో అని కసిరింది. పోవే, గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసనని
నీకేం తెలుసు ఈ లడ్డూల టేస్ట్? నాకు లడ్డూలంటే చాలా ఇష్టం, నేను తింటా, నీకేంటి బాధ అని లడ్డూల కౌంటర్ వైపు వెళ్తూ ఉన్నాడు మహేంద్ర. వాళ్ళిద్దరి చిలిపి తగాదా చూసి తనలో తనే నవ్వుకుంది రాధ. పిల్లలు ముగ్గురికి కుంకుమ పెడుతూ పంతులు గారు ఇచ్చిన పువ్వుల్ని పూజకి ఒకటి ఇచ్చి తనొకటి తన తలలో పెట్టుకుంటూ, ఎందుకు గుడికి వచ్చిన దగ్గర నుంచి మీ వారిని అలా కసురుకుంటావు అని అడిగింది రాధ పూజని. ఆయన చేసే పనులన్నీ అంతే అక్క, చిన్నపిల్లల చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. అదిగో చూడు, పంతులు గారు ఇచ్చిన లడ్డు చాలదని మళ్ళీ లడ్డూలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు అని మహేంద్ర మీద కంప్లైంట్ చేస్తూ చెప్పింది. పూజ చెప్పిన మాటకి నవ్వుకుంటూ, సరే పద, అక్కడ మెట్ల మీద కూర్చుందాం, ఈలోపు మీ వారు వస్తారు అని అంది రాధ. సరే అని పిల్లల ముగ్గురిని తీసుకొని ఇద్దరూ వెళ్ళి మెట్ల మీద కూర్చున్నారు. రాధ స్తంభానికి ఆనుకొని కూర్చుంటే రాధ పిల్లలిద్దరూ రాధ కాళ్ళ దగ్గర కింద మెట్టుపై కూర్చున్నారు. రాధ పక్కన పూజ, పూజ పక్కన పూజ వాళ్ళ పాప సునీత కూర్చున్నారు. ఒక 10 నిమిషాలకి తనకు కావలసిన అన్ని లడ్డూలు కొనుక్కొని తెచ్చుకున్నాడు మహేంద్ర. మెట్లెక్కి కౌంటర్ దగ్గర నుండి గుడి లోపలికి వస్తున్న మహేంద్రకి పూజ వాళ్ళు స్తంభం దగ్గర కూర్చొని ఉండి కనిపించారు. ఇంకొక 5 మెట్లు ఉన్నాయి అనగానే పూజ మహేంద్రని చూసి, ఇదిగో ఇక్కడ ఉన్నామని చేయి ఊపింది. చూశాను, వస్తున్నా అని వచ్చి పూజ పక్కన పాపని తన ఒడిలో కూర్చోబెట్టుకొని కూర్చున్నాడు మహేంద్ర. రాధకి మహేంద్రకి మధ్యలో పూజ కూర్చుంది. రాధ ఇందాక పంతులు గారు ఇచ్చిన లడ్డు చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లలిద్దరికి చెరవ ముక్క ఇచ్చి పూజకి ఒక ముక్క ఇచ్చి మీ వారికి ఇవ్వండి అని అంది. పూజ ఆ లడ్డూని మహేంద్ర చేతిలో పెట్టింది. ఆ లడ్డూ వంక రాధ వంక చూస్తూ, ఈవిడ గారిస్తే ఈవిడి సొమ్మేం పోతుందో, మధ్యలో దీనితో ఇప్పించడం ఎందుకు అని నోట్లో గునుక్కుంటూ అన్నాడు మహేంద్ర. తినిపిస్తుంది, నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే లడ్డూలు కాదు 2 చెంపదెబ్బలు తినిపిస్తుంది అని రాధకు వినిపించకుండా మహేంద్రకి మాత్రమే వినిపించేలా చెప్పింది పూజ. నీవి పాము చెవులే, ఏమనుకున్నా వినిపిస్తాయి అనుకుంటూ ఆ లడ్డూని నోట్లో వేసుకున్నాడు. రాధ పూజకు కూడా లడ్డూ ఇచ్చి పూజకు కూడా కళ్ళద్దుకొని ప్రసాదం తింది. పూజ తనకు ఇచ్చిన లడ్డూ ముక్కని తినేసి తన కౌంటర్లో కొనుక్కొని వచ్చిన ఇంకొక లడ్డూ తీసుకొని తినబోయాడు మహేంద్ర. అవి తినకండి అని మహేంద్రని ఆపింది రాధ. లడ్డూ వంక రాధ వంక చూసి, ఎందుకు అని అడిగాడు మహేంద్ర. ఎందుకు తినకూడదు అన్నట్టు రాధ వైపు చూసింది పూజ. అవి నిలువ ఉన్న లడ్డూలండి, మంచివి కాదు, తింటే హెల్త్ పాడవుతుంది, తినకండి అని చెప్పింది రాధ. అదేంటి, ఇప్పుడు మరి లడ్డూ తిన్నాం కదా, పంతులు గారు ఇచ్చిన లడ్డు ఇప్పుడు ఇవి తింటే ఏమవుతుంది అని అడిగాడు మహేంద్ర. పంతులు గారు ఇచ్చిన లడ్డు పొద్దున చేసినవండి, అక్కడ కౌంటర్లో అమ్మే లడ్డూలు 4-5 రోజుల క్రితం చేసినవి. వాళ్ళు చేసినవి సేల్ అవ్వకపోతే పారేస్తారా ఏంటి? పారేయరు కదా, అందులో అవి దేవుడికి నైవేద్యం పెట్టరండి, ఊరికే చేసి మనకు అలా కౌంటర్లో అమ్మేస్తూ ఉంటారు. దేవుడు ప్రసాదం అని మనకి గుడిలో పంతులు గారు ఇచ్చే నైవేద్యమే అప్పటికప్పుడు దేవుడికి చేసి పెట్టిన నైవేద్యం. కౌంటర్లో అమ్మే నైవేద్యాలు దేవుడికి నైవేద్యం పెట్టనివి. ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న రోజు సేల్ అవుతాయి, లేని రోజు సేల్ అవ్వవు కదా. ఆ మిగిలిపోయిన లడ్డూల్ని అలాగే ఉంచేస్తారు, అవి తింటే హెల్త్ పాడవుతుంది. అన్ని గుళ్ళల్లో ఇలా ఉంటుందని నేను చెప్పలేను, కానీ కొన్ని గుళ్ళల్లో ఇలాగే చేస్తారండి, కావాలంటే టేస్ట్ చూడండి, మీకే తెలిసిపోతుంది అని చెప్పింది రాధ. రాధ తినవద్దు అనగానే నోటి దగ్గరకు పెట్టుకున్న లడ్డూ కూడా కిందికి దించేశాడు మహేంద్ర. చేతిలో ఉన్న లడ్డూని చిన్న ముక్క తుంపుకొని నోట్లో వేసుకున్న పూజ వెంటనే పక్కకు వెళ్ళి డస్ట్బిన్లో ఉమ్మేసింది. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఇవి అని అన్నాడు మహేంద్ర. ఏం అవసరం లేదు, అక్కడ పక్కన కోనేరు ఉంది కదా, వాటిలో వేసేయండి, అందులో చేపలున్నాయి, అవి తింటాయి అని చెప్పింది రాధ. ఆ మాటకి శిక్ష అందుకొని, మనం తింటే హెల్త్ పాడైపోతుంది, మరి చేపలకి హెల్త్ పాడవదా ఇవి పెడితే అని అడిగింది. వాటికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువలే, నువ్వు మాట్లాడకుండా పద అని చిన్న కూతురికి సమాధానం చెప్పి, సరే పూజ, ఇంక మేము వెళ్తాము అని మెట్లు దిగి వెళ్ళబోయింది రాధ. ఎలా వెళ్తారక్క అని అడుగుతుంది పూజ. ఎలా ఏముందిరా, ఆటో ఉంది, మనకు తెలిసిన అతనిదే, ఫోన్ చేస్తే వచ్చేస్తాడు, అందులో ఎక్కేసి వెళ్ళిపోతాం అని చెప్పింది రాధ. ఇద్దరం వెళ్ళేది ఒక దగ్గరికే కదా, మళ్ళీ నువ్వు వేరే మేం వేరే ఎందుకు అని అంది పూజ. మీకెందుకమ్మా శ్రమ, నేను ఆటోకి వచ్చేస్తానులే అంది రాధ. రాధ మొండిగా ఆటోకి వస్తాను అనడంతో
మహేంద్ర రాధ వంక సీరియస్గా చూశాడు. తను పైకి లేచి పాపను ఎత్తుకొని, ఎవరు ఏ ఆటలో రానక్కర్లేదు, ఇవాళ రేపు చూస్తున్నాం కదా ఆటలు ఎలా ఉన్నాయో, టైం కూడా చాలా అయిపోయింది, ఆవిడని మనతో పాటు రమ్మని చెప్పు అని శిక్షని, రాధ వాళ్ళ పెద్ద అమ్మాయి దీక్షని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు మహేంద్ర కార్ దగ్గరికి. మహేంద్ర అలా పిల్లల్ని తీసుకువెళ్ళిపోవడంతో లేచి నుంచుంది రాధ. పూజ కూడా లేచి నిల్చుంది. పద అక్క ఇంక వెళ్దామని అంటున్న పూజతో, అది కాదు పూజ, మీకెందుకు శ్రమ, మేము వచ్చేస్తాం కదా అంది రాధ. శ్రమ లేదు ఏం లేదు, మేమేమైనా నెత్తిన పెట్టుకుని తీసుకెళ్తున్నామా, కారులోనే కదా వెళ్ళేది, పద ఇంకా ఆయన అరుస్తారు మళ్ళీ మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసామంటే అని రాధ చేయి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్ళింది పూజ. ఇంకా రాధకు కూడా పూజతో పాటు నడవక తప్పలేదు. పిల్లల్ని ముందే మహేంద్ర తీసుకుపోవడం వల్ల పిల్లల్ని కారు దగ్గరికి తీసుకెళ్ళి ముగ్గురిని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మహేంద్ర. రాధ వెనక సీట్లో కూర్చోబోతుంటే, అక్క నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చో, నేను పిల్లల దగ్గర కూర్చుంటా, కాసేపు పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాను అని పూజ వెనక సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్లో మహేంద్ర పక్కన రాధను కూర్చోబెట్టింది. తనని ఫ్రంట్ సీట్లో కూర్చోమంటున్న పూజ వంక కంగారుగా చూస్తూ, నేను ఫ్రంట్ సీట్లో కూర్చోవడం ఏంటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంది రాధ. ఎవరు ఏమనుకోరు, అనుకునే వాళ్ళతో నాకు పని లేదు కానీ నువ్వు కూర్చో అని తను బ్యాక్ సీట్ డోర్ తీసుకొని పిల్లలతో పాటు కూర్చుంది పూజ. ఇంకా తప్పక రాధ ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.